ఎంత దారుణంగా అప్పులు చేస్తా ఉన్నారంటే పక్కన కర్ణాటకలో 3 నెలలకి 3,306 కోట్లు 3,360 కోట్లు, గుజరాత్ లో 3,400 కోట్లు 3 నెలలకు చేస్తే ఇక్కడ మాత్రం 3 నెలల్లో 37,000 కోట్లు అప్పు చేశారు. ఈ దేశంలో హైయెస్ట్ అప్పులున్నటువంటి రాష్ట్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గా తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ముందు చెప్పిందేంటి? తమ్ముళ్ళు, నేను సంపద సృష్టిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, సంక్షేమం అభివృద్ధి చేస్తా. ఎవరు సంపద సృష్టించావు? నీవు నీ బినామీలు సంపద సృష్టించుకున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం తగ్గింది. ప్రజలకు ఈరోజు ₹1 ఆదాయం లేకుండా పోయింది. ఆదాయం లేకపోగా నెత్తిన అప్పుల కుప్పబెట్టి ఈరోజు నువ్వు 13 నెలల కాలంలో 1,86,000 కోట్లు, కేవలం 3 నెలల్లో 37,000 కోట్లు. పక్కన కర్ణాటకలో 3 నెలల్లో 3,000 కోట్లు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లో 37,000 కోట్లు చేశారు. తెలంగాణలో 3 నెలల్లో 20,000 కోట్లు, గుజరాత్ లో 3 నెలల్లో 3,400 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లోనే 37,000 కోట్లు చేసి రికార్డు సృష్టించాడు. అప్పుల్లో పాకిస్తాన్ ని మించిపోయేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. సోడాన్ కంటే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగంగా సోడాన్ కంటే ముందు పరుగులెత్తా ఉంది అప్పుల్లో అనడానికి ఈ అప్పులే ఒక ఉదాహరణ.